నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మంగళగిరి నియోజకవర్గం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి ఫోకస్ పెట్టిందనే వార్తలు వస్తున్నాయి. సో అక్కడ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కుటుంబ సభ్యులు లేదంటే వారి బంధువుల నుంచి ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నారు. లోకేష్ని ఎలా అయినా సరే ఈసారి ఓడించి తీరాలి. ఇంత గతంలో 2024 ముందు వరకు మంగళగిరి ఒక బ్యాస్టియన్గా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. టీడీపీ గతంలో ఎప్పుడు గెలిచిన సందర్భం లేదు 1983 తర్వాత. సో అలాంటి ఒక నియోజకవర్గం కోల్పోవటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే తిరిగి హస్తగతం చేసుకోవాలనే ఆలోచనతో ఉంది. అసలు అది సాధ్యమేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఎలా ఉండాలంటారు, ఎలా ఉండబోతుందంటారు? ఫస్ట్ థింగ్, అమరావతి రేడియస్లో ఉన్న ప్రతి నియోజకవర్గం మీద ఫోకస్ కన్నా జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్సీపీ దృక్పథం మారాలి. తర్వాత ఎవరో కుటుంబ సభ్యులను ఎవరినో తీసుకొచ్చి అక్కడ కన్నా ఇంటి చెట్టు వైద్యానికి ఉపయోగపడేలాగా ఆర్కే గారిని మళ్ళీ రీవ్యాంప్ చేయాలి. ఆర్కే గారి సక్సెస్ అక్కడ ఆయనకేం నల్లేరు మీద నడకేం కాదు, జస్ట్ మార్జిన్లతో గెలుచుకుని వచ్చాడు. తర్వాత ఆర్కే గారి బదులు రెండోసారి తెలుగుదేశం నుంచి ఆర్కే గారి మీద ఓడిపోయిన వ్యక్తి రీకౌంటింగ్ అన్నోడిని మీ నెత్తికి తెచ్చుకున్నారు, వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చింది. ఆయన ఎందుకు పనికిరాలేదు మీకు? కొత్తగా ఆవిడకి మురుగుడు హనుమంతరావు గారి కోడలు గారిని మీకు క్యాండిడేట్ కింద జస్టిఫై చేసుకున్నారు. బీసీ కార్డ్ అన్నారు. అక్కడ బీసీ కార్డ్ అన్నది మీకు ఫ్లేవర్ అనుకుంటే అక్కడ లోకేష్ గారు బీసీ కాదు, ఆర్కే గారు బీసీ కాదు. ఇప్పుడు 3 టర్మ్ మాట్లాడదాం మనం. 2 టర్మ్లు ఆర్కే గారు కదా, ఆయన రెడ్డే కదా, ఈయన చౌదరి. బీసీ కార్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ అనమాట. అంటే జస్ట్ జనరలైజ్ చేద్దాం. నాకు తెలిసి అక్కడ 70% ఓటు బ్యాంక్ ఉంది. నాకైతే తెలుగుదేశం పరంగా అనురాధకి ఇద్దాం, టికెట్ ఇద్దాం అనుకున్నారు. ఆవిడ కూడా పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. దట్ ఈక్వేషన్ ఇస్ గాన్. తర్వాత మంగళగిరి లోకేష్ గారు ఫోకస్ చేసినట్టు, అంటే ఈజ్ వర్క్ వెరీ హార్డ్ ఫర్ దట్. తను ఓడిపోయిన దగ్గర కన్సిస్టెంట్గా తన సెట్ ఆఫ్ పీపుల్తో అక్కడ నిరంతరం వాళ్ళకి యాడెడ్ ఫ్లేవర్ అమరావతి ఉద్యమం, కరెక్ట్, మంగళగిరి ఆరిజిన్కి. అవును. సో వీటితో వాళ్ళు మలుచుకోవడానికి ఆర్కే గారు సిట్టింగ్ ఎమ్మెల్యే గవర్నమెంట్ రూలింగ్లో ఉండి కూడా డైల్యూట్ చేయడానికి ఉపయోగపడింది. ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్న వ్యక్తిని మీరు ఉపయోగించుకోవడం రాని నిస్సహాయ స్థితి, పైపచ్చి పనికొచ్చేవాడు ఎవడైతే తెలుగుదేశం నుంచి జాయిన్ అయ్యాడో వాడిని ఏమీ కాకుండా పక్క తెప్పించిన ఉదంతం. వీటిలోంచి మీ కుటుంబం నుంచి ఎవడో తీసుకొస్తే ఆబ్లిగేషన్ క్రియేట్ చేస్తారు ఎవరికి? మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళకి. అంటే ఇప్పుడు ఎవరు ముగ్గురు, ఒకరికి ఆర్కే, ఇంకో అతను తెలుగుదేశం నుంచి జాయిన్ అయిన చిరంజీవి గారు, చిరంజీవి ఆయనకి, ఇప్పుడు ఈవిడెవరు హనుమంతరెడ్డి గారి కోడలు, హనుమంతరావు గారి కోడలు. సో ముగ్గురికి ఆబ్లిగేషన్ తీసుకొచ్చి కొత్త వాడిని సక్సెస్ చేస్తారు మీ చుట్టపల్లిలో ఉన్నాం కదా. ఇది కదా మీ లాజిక్. ఏమన్నా దమ్మిడికి ఉపయోగపడుతుంది అది? చిరంజీవి గారు ఛాలెంజ్ చేసి రీకౌంటింగ్లో నేను గెలుస్తానని చెప్పి చేతెలారో ఓటమి తెచ్చుకున్నాడు. తెలుసా మీకు? తెలుసా మీకు? అది తెలుసా? ఆర్కే సెకండ్ విన్, చిరంజీవి చేతెలారో నేను రీకౌంటింగ్కి వెళ్ళి చేతెలారో కోల్పోయాడు. 16 ఓట్లు ఎట్టి నాకు ఇంకా ఎక్కువ వస్తాయని. అవును, సీటే కోల్పోయాడు ఆయన. తెలుసా మీకు? అది తెలుసు. 2014లో జరిగింది. లోకేష్ సెకండ్ స్టెంట్ వచ్చాడు, అప్పుడు ఆర్కే గెలిచాడు. అవును. అంటే లోకేష్ గారి మీద గెలిచే అంత నేపథ్యం ఆర్కే దగ్గర కనబడుతున్నప్పుడు మీకు థర్డ్ టైం ఎందుకు కనబడలే? పోనీ ఆయన ఎవరు బీసీ కార్డు అక్కడ యూజ్ చేస్తూ బీసీ క్యాండిడేట్ లోకేష్ గారే బీసీ అనుకుంటే మీరు భయపడాలి. అమ్మో, కాబోయే ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి బీసీ కార్డుతో వాళ్ళు 70% ఓటు బ్యాంక్ని కన్సల్టేట్ చేయబోతున్నారు అన్నది. ఆయన చౌదరి సామాజిక వర్గం, అక్కడ నాకు తెలిసి రెడ్డి అండ్ చౌదరి సామాజిక 16% ఎంతో రెడ్డి సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఉంది. అవును, సుమారుగా ఒక 20,000 ఓట్ల వరకు రెడ్డి సామాజిక వర్గం. తాడేపల్లి మండలంలో ఎక్కువగా సామాజిక వర్గం ఉంది. ఇంకా కంపారిటివ్ చౌదరి సామాజిక వర్గంతో ఎక్కువ కంపారిటివ్లీ వీళ్ళు ఎక్కువ ఉంటారు. ముఖ్యంగా పద్మశాలీలు, ఆ తర్వాత స్థానంలో కాపులు 70% బీసీలు. నెక్స్ట్ కాపులు, తర్వాత రెడ్డి, తర్వాత చౌదరీస్, మిగిలిన తర్వాత. ఇది ఆ నియోజకవర్గం. ఏం చెప్తున్నారు ఇప్పుడు? మీ నిజంగా మీ చుట్టపల్లిని ఎవరినో తెస్తారు, ఇంత ముగ్గురికి ఆబ్లిగేషన్ క్రియేట్ చేసి ఏడు బాగుకుంటారు. వేవులో మీ వాడు గెలిచాడని అపవాద, లేకపోతే ఉన్న వాళ్ళని నేను ఇందాకలే మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే, క్యాడర్ని, నాయకుల్ని, కార్యకర్తల్ని ముగ్గురిని ప్రొటెక్ట్ చేసుకోకుండా ఏ దిక్కుమాల ఎక్స్పెరిమెంట్లకి ఎవరిని బలేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఆర్కేకో, లేకపోతే చిరంజీవి గారికో, లేకపోతే ఇప్పుడు హనుమంతరావు గారి కోడలకో, అమ్మ
పనిచేయాలి, ఫోకస్డ్గా పనిచేయాలి, లోకేష్కి ధీటుగా పనిచేయాలి, పార్టీనికి నుంచి ఏ సహాయ సహకారాలు, ఇదే టాస్క్ ఏమైనా ఇస్తున్నారా? వీళ్ళ ముగ్గురు కాకుండా 4 కోసం వాళ్ళు కొత్తగా సీదేరులో ఎదురు చూడాలి. తిరిగి ఆర్కే గారిని కంటిన్యూ చేస్తేనే ఆ నియోజకవర్గంలో సార్ 2 సార్లు గెలిచినోడు సార్ అతను. అక్కడ నియోజకవర్గంలో ప్లస్లు మైనస్లు తెలియకుండా ఉంటాయా? ఇప్పుడు చిరంజీవి గారు ఆయన కూడా ఓడిపోయిన వ్యక్తే కదా, ఆర్కే మీద ఓడిపోయిన వ్యక్తి, అది కూడా రీకౌంటింగ్లో సామర్థ్యం ఉన్నోడే కదా. జనసేనలో జాయిన్ అయ్యారు సార్ ఆయన గత ఏడాది. ఏదో తెలుగు తెచ్చుకున్నాడు, ఇప్పుడు డైరెక్ట్గా తెలుగుదేశం అయితే కన్సిడర్ చేయదు, ఆ నియోజకవర్గం కోల్పోయినట్టే కదా. మంగళగిరి లోకేష్ వదిలే ప్రసక్తి లేదు ఆయనకి. సో ఆబ్వియస్గా ఆయన బుర్ర ఉపయోగించాడు, జనసేనలో జాయిన్ అయ్యడం గురించి నేను చెప్పట్లేదు. ఈ హైపోథికల్ ఈక్వేషన్స్ జస్టిఫై చేస్తూ నీ వాడిని నువ్వు పరిరక్షించుకోకుండా ఇప్పుడు చిరంజీవి మీద లోకేష్ మీద చిరంజీవి గారికి ఛాన్స్ ఇచ్చుంటే తెలుగుదేశం ఓటు బ్యాంక్ డైలమాయే కదా. అవును అవును. ఎంత కాదన్న ఒక పర్సంటేజ్ ఆఫ్ ఓటు బ్యాంక్ని తెలుగుదేశం పరంగా ట్విస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది కదా. మరోవైపు దొంతిరెడ్డి వేమారెడ్డి గారు కూడా అక్కడ చాలా సీనియర్గా ఉన్నారు. ఎన్నికలు ఓడిపోయిన అనంతరం అసలు ఆ నియోజకవర్గంలో ఎవరు ఇన్ఛార్జ్ పదవి తీసుకోవటానికి సుముఖత వ్యక్తం చేయలేని పరిస్థితుల్లో ఆయన సీనియర్గా ఒక ఏజ్లో చాలా పెద్ద వ్యక్తి అయినా కూడా ఆయన వచ్చి తీసుకున్నారు. కొంత వర్క్ అయితే చేయటం జరిగింది. ఆర్కే తర్వాత గంజి చిరంజీవి తర్వాత మురుగుడు లావణ్య ఇప్పుడు దొంతిరెడ్డి వేమారెడ్డి ఇంత కన్ఫ్యూజన్కి ఎందుకు గురవుతుందంటారు? మళ్ళీ ఒక కొత్త వ్యక్తిని తీసుకురావటం ఇదంతా వాళ్ళకి వర్కౌట్ అయింది అంటారు? అదే చెప్తున్నాను సార్, 2 సార్లు గెలిచిన ఆర్కేని ఎప్పుడైతే మీరు తగ్గించారో ఒక్కసారి గెలిచిన లోకేష్కి మీరే తెలియకుండా ఎలివేషన్స్ ఇస్తున్నారు. అసలు వైఎస్ఆర్సీపీ సక్సెస్ ఏంటంటే చౌదరి సామాజిక వర్గాన్ని మొహమ్మద్ నీళ్ళు కొట్టి నిద్ర లేపి వాళ్ళు కన్సల్టేట్ అవ్వడానికి దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ఉపయోగపడి ఈ గెలుపుకు వాళ్ళకి అంకితం చేశారు. ఎక్కడేం చేశారు? రెడ్డి సామాజిక వర్గాన్ని విస్మరించి ఎక్కడికక్కడ గాలికి వదిలేసిన పర్యవసానం వైఎస్ఆర్సీపీ హస్ పెయిడ్ హ్యూజ్ పెనాల్టీ. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య గారు ఎంపీ, ఆయన ఫైనాన్షియల్ ఎబిలిటీ ఏంటో అందరికీ తెలుసు. ఆయన ఎవరు? వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, నెక్స్ట్ అయోధ్యరామ్ రెడ్డి గారు ఫైనాన్షియల్గా ఎంత స్ట్రాంగో ఎంత స్ట్రెంగ్ అని పీపుల్ వైఎస్ఆర్సీపీలో అందరికీ జగమెరిగిన సత్యం. సో లోకేష్కి ధీటుగా ఆర్కే ఉంటేనే, ఆర్కేనే నియోజకవర్గంలో ఎలాగో కనెక్ట్ ఉంది, ఆయనకి ప్రజలతో కొంత కనెక్ట్ ఉంది. సో ఆయన అయితేనే ఢీ కొట్టగలడు అనే కొత్త ఫ్లేవర్లు కొన్ని దగ్గర పనిచేయవు సార్. కుటుంబం అన్నది తీసుకొచ్చి ఇప్పుడు మనకి కళ్ళ ముందు నిలువెత్తు తారకన్నా సొంత తల్లి విజయమ్మ గారే వైజాగ్లో ఓడిపోలేదా? అవును. అసలు వైజాగ్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ ప్లేస్, తెలుసా మీకు? ఎవడైనా ముఖం తెలియనోడు వెళ్ళినా సరే, మా టి సుబ్బరామరెడ్డి, నెక్స్ట్ ఈవిడ పురంధేశ్వరమ్మ, ఎంతమంది గెలిచారు అక్కడ? నేదురుమల్లి జనార్దన్ గారు, వాళ్ళు ఎవరు వాళ్ళకే తెలియదు, అలాంటి వాళ్ళు గెలిచేశారు అక్కడ. అలాంటిది విజయం ఓడిపోయింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు భార్య అయి ఉండి. అవును. అక్కడ ఈక్వేషన్స్ ఏంటో, లోకల్ ఈక్వేషన్స్ని ఎవరు ఎలా ఈక్వేట్ చేయగలరు దగ్గర లోకల్ ఫ్లేవర్లు ఎవరు ఎంతమంది యాడ్ అవుతున్నాయో చూసుకోమనండి. ఇదే ఇంకోసారి మళ్ళీ అదే ఎక్స్పెరిమెంట్ ఇక్కడ మంగళగిరిలో చేస్తే. లోకేష్ గారు కూడా ఒకసారి ఓడిపోయిన తర్వాత అక్కడ అంతా గ్రౌండ్ వర్క్ చేసి మళ్ళీ తిరిగి గెలిచారు అతను. అవును. హస్ క్రియేటెడ్ ఇండిపెండెంట్ బాండేజ్, ఇండివిజువల్ బాండేజ్ విత్ ఎవ్రీ ఫ్యామిలీ. సో అదే స్థాయిలో సుదీర్ఘంగా పనిచేస్తేనే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధించే అవకాశం ఉంటుందంట. ఆర్కే గారికి ఫుల్ ప్లెడ్జ్డ్ ఇవ్వాలి. ప్రతి నియోజకవర్గంలో 100% ఏది ఉండదండి. ఆ ఫ్లాస్ని ఇమీడియట్గా ఫోకస్ చేయడానికి ఆర్కే గారికి అక్కడ ఫుల్ ప్లెడ్జ్డ్ పవర్స్ ఇచ్చి పని చేస్తేనే పని అవుతుంది. ఓకే. ఎవడో కొత్తవాడు వస్తాడన్నప్పుడు ఉన్నోళ్ళందరూ, ఇప్పుడు మీరు చెప్పిన పెద్ద ఆయన వేమరెడ్డి గారు, నెక్స్ట్ ఇప్పుడు ఆర్కే, హనుమంతరావు గారు కోళ్ళు, వీళ్ళందరూ గాలికి వదిలేస్తారు కదా. మాకేటండి ఎవడో కొత్త తెస్తారట, మాకేటి ఇప్పుడు నియోజకవర్గం మీద ఫోకస్ కన్సర్న్ పోయినట్టే కదా. ఆల్రెడీ వచ్చిన పారాచూట్ బ్యాచ్ గారు అందరూ పాత కేడర్ని, పాత నాయకుల్ని అందరినీ విస్మరించేసుకుంటున్నారు ఎవడికాడు. మళ్ళీ స్ట్రగుల్ అయితే ఎవరు? మళ్ళీ నలిగిపోయేది ఎవరు? మీరు అందరికీ వెనకాతలు ఎవరు? వైఎస్ఆర్సీపీ అన్నది హెడ్డింగ్. వైఎస్ఆర్సీపీ స్ట్రగుల్ అవుతుంది కదా. ఓ నియోజకవర్గం గుంటూరులో ఫోకస్డ్గా పనిచేసి వాళ్ళందరినీ మిస్లీడ్ చేస్తే. అమరావతి అనే ఒక్క అంశాన్ని పక్కన పెడితే మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో కాంగ్రెస్ పార్టీకి కానీ తర్వాత వైసీపీకి కానీ ఒక స్ట్రాంగ్ బ్యాస్టియన్ లాగా ఉంది. సో దాన్ని అమరావతి అనే ఉద్యమం రావటం, తర్వాత ఇక్కడి నుంచి రాజధాని తరలించడం, ఈ నేపథ్యంలో అక్కడ టీడీపీ అయితే ఒక స్ట్రాంగ్ హోల్డ్ పెంచుకుంది. సో తిరిగి మావిగన్ అనే ఒక ప్రతిపాదన వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి ఈసారి ఎన్నికల్లో అక్కడ ప్రచారం చేసుకునేదానికి కానీ అక్కడ ఓట్లు అడిగేందుకు కానీ ఒక మంచి అవకాశం అంటారు. అంటే మావిగన్ కన్నా ఇప్పుడు హెడ్ అండ్ హెడ్ ఏంటంటే అమరావతి రేడియస్లో ఇప్పుడు మన 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు కాకుండా మిగిలిన గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ అయింది. వాళ్ళకి ఫ్రంట్ ఎండింగ్ ఇప్పుడు ఆయన పెద్ద ఆయన ఒక్కడు, ఆయన పేరేంటి, వడ్డే శోభనాథేశ్వర గారు ఫ్రంట్ ఎండ్ చేస్తున్నారు. అవును.
ఇప్పుడు జస్ట్ లైక్ కోదండరామ్ గారు ఇక్కడ మనకి కేసీఆర్ గారు ప్రతిష్ఠించినట్టు వడ్డే శోభనాథరేశ్వర గారు ఫ్రంట్ ఫేస్తో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎందుకు అక్కడ సమాయత్తమై పనిచేయట్లేదు? ఇప్పుడు ఆ రేడియస్ అంతా మీరు అన్న మావిగానండి, లేదంటే వాట్ ఎవర్ ఎక్స్క్యూజెస్ యూ విల్ టేక్ లేటర్ ఆన్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు కాంట్రడిక్ట్ దట్, దట్స్ యువర్ కాల్ ఆన్ హెడ్ ఆన్ యువర్ కాల్. బట్ వేర్ ఒక ప్రజలు అక్కడ అమరావతి ఉద్యమం మీరేందాక చెప్పినట్టు తెలుగుదేశాన్ని మౌల్డ్ చేసుకోవడానికి ఉపయోగపడినప్పుడు వాళ్ళు కన్వీనియంట్ గా నియోజకవర్గాల్ని అమరావతి గుంటూరు రేడియస్ని తన పక్క మలుచుకోవడానికి అన్నప్పుడు ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అనే ఒక పెద్ద బూచిని ఒక ఉద్యమ నేపథ్యంతో వడ్డే సోమనాథేశ్వర గారికి వెనకతల వైఎస్ఆర్సీపీ శ్రేణుల సమాయత్తమై అక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా కార్యాచరణలో ఉంటే యాడెడ్ ఫ్లేవరే కదా. ఇప్పుడు సిఆర్డీఏ పరిధి, నేను మళ్ళీ చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీకి సిఆర్డీఏ మీద అవగాహన ఉందా అంటే అవగాహన లేదని చెప్తాను. మన పేరు నాన్న గారి ఇంటర్వ్యూ వింటే నాకు గుండె ఆగిపోయింది. ఇప్పుడు అద్దె భవనాల్లోకి అద్దె కట్టినట్టు ఇప్పుడు 50 అంతస్తుల టవర్లలో కూడా ప్రభుత్వ ఆఫీసులన్నీ తరలిపోయినా అద్దె కట్టాలన్నాడు. ఈ క్లాసును వాళ్ళు ఎప్పటి నుంచి వాడచ్చు? నేను 3 రాజధానుల ప్రైమరీ మోటో నేను ఎందుకు అన్నప్పుడు బ్యూటిఫుల్ ఎక్స్క్యూజ్ అది. ఇప్పుడు ఈ సిఆర్డీ పరిధిలో నేను ఇక్కడ ఏం అభివృద్ధి చేసినా అద్దె కట్టే విషయంలో సిఆర్డీ నేను దాన్ని ఏమంటారు రాటిఫై చేసేదాకా లేదా కొత్త సిఆర్డీఏ చట్టం తెచ్చేదాకా ఇక్కడ సిఆర్డీఏ పరిధిలో నేను పనులు చేయట్లేదు ఈ కారణంతో చెప్పే ఎంత అథెంటికేషన్ ఉంటుందో. ఆనాడు నారాయణ మినిస్టర్ ఎవడండి గుడ్డుగురానికైనా పలుతోతున్నాడా? ఇవన్నీ ఎన్ని ఎక్స్క్యూజెస్ తీసుకోవచ్చు, బ్యూటిఫుల్ ఎక్స్క్యూజెస్ కదా, ప్రజలకు కూడా అవగాహన వస్తుంది కదా. ఇక్కడ దీనికి నేను ఫస్ట్ ప్రయారిటీ 34,000 ఎకరాల రైతులకి ఇలా ప్లాట్లు కొట్టివ్వడానికి ఏ క్లాసులు అంటే వీళ్ళు అన్ని బెనామీలు ఉన్నారు, ఈ బెనామీలను ఐడెంటిఫై చేయడానికి నాకు ఎంత టైం పడుతుంది కాబట్టి అమరావతిని స్టాండ్ స్టిల్ టిల్ దట్ నేను వైజాగ్ ఎగ్జిక్యూషనో లేదంటే అమరావతి రాజధానిగా నా శాసన రాజధాని అని చెప్పాను కాబట్టి ఇలా పని చేస్తున్నాను, ఈ నెక్స్ట్ పని అక్కడి నుంచి అలా జరుగుతుంది. ఇన్ని ఎప్పుడైనా ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి వైఎస్ఆర్సీపీ నుంచి? చెప్పండి మీరు. నేను అందుకనే ఈ సిఆర్డీఏ అద్దె భవనాల్లో మీరు ఉండే దౌర్భాగ్య స్థితిని కాకుండా ఇప్పుడు 40,000 కోట్లు అప్పు చేసి నిన్న ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 15,000 కోట్లు మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి 40,000 కోట్లు పూర్ణకుంభం పెట్టింది. దీని మీద నేను కార్యాచరణ ఉంది వడ్డే సోమనాథేశ్వర గారితో. ఇంకా ఫర్దర్ అప్పులు చేసి ఇక్కడ దీని మీద ఇబ్బడిముబ్బడిగా సిఆర్డీఏ చట్టం స్లాష్ చేసేదాకా నేను కన్సిడర్ చేయనని చెప్పి ఉద్యమ నేపథ్యానికి ఎందుకు తెరలేపదండి? ఇట్స్ గోల్డెన్ ఆపర్చునిటీ కదా. ఇవన్నీ గాలికి వదిలేసి ఎన్సీఐ పవన్ కళ్యాణ్ గారిని తిట్టుకుంటూ ఈ రోజా గారు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ జస్టిఫై చేసుకుంటే ఎన్నాళ్ళు తిరుగుతారండి? ఇది కలక్షేపం కదా ఇది. అంటే ఎక్కువగా ప్రజా సమస్యల మీద ఈవెన్ మంగళగిరి తీసుకున్నా కూడా అక్కడ ఉద్యోగస్తులకు కూడా అదే సమస్య కదండి. రేపు పొద్దున గవర్నమెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ నెక్స్ట్ వచ్చింది, ఈ రెంట్లు కట్టాలి సార్ డిపార్ట్మెంట్ కంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా 10 రూపాయలు తీసుకొస్తాడు ఎగ్జాంపుల్, తీసుకొచ్చిందంటే 2 రూపాయలు రెంట్ కట్టాలి సార్ సిఆర్డీకి, 8 రూపాయలు మీకు ఇస్తున్నాను నెక్స్ట్ ఎకర్ కన్నాడు అనుకోండి. దీని మీద చట్ట సవరణ కావాలి కదా. మీరు 10 years చేయలే, ఇప్పుడు 10 years ఈ డబ్బులు తగలబెడుతుంటే వీళ్ళ మీద ప్రెజర్ ఎక్కువ ఉండేది ఎందుకు జరగట్లే? ఇవి జరగాలి కదా. సిఆర్డీఏ చట్ట సవరణ మేము డిమాండ్ చేస్తున్నాం. అద్దె భవనాల్లో ఉండవలసిన దౌర్భాగ్య స్థితి ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వాల్లో ప్రజా వ్యవస్థలకు ఉండక్కర్లేదు. ఇది మా స్టాండ్. దీని మీద ప్రెజర్ పెడితే నారాయణ ఎక్కడ పరిగెడుతుంది? టాప్ మోస్ట్ ప్రయారిటీ మాకు అమరావతిలో ఫస్ట్ 670 ఫ్లాట్లు మిగిలి ఉన్నాయంటే ఎవరికి కొట్టించావు? కొట్టుడేమో చంద్రబాబు గారికి ఇల్లు అమ్మేశారు. ఇందుకోసమనా మీకు ఫ్లాట్లు కొట్టేవాళ్ళని డెవలప్మెంట్ ఫ్లాట్లు కావాలని అడుగుతున్నారు అన్న ఫండమెంటల్స్ ఎన్ని రైస్ చేయొచ్చండి? అనేక ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ ఉంటే చుట్టుపక్కల అన్ని సొల్యూషన్స్ ఎత్తుకుతాం, వేరే ప్రాబ్లంలు ఎత్తుక్కుంటాం అంటే ఎక్కడ అవుతుంది? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇప్పుడు నీకు అమరావతి రేడియస్ అండ్ గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ నీడ్స్ టు కాంకర్ అన్నది దీస్ ఆర్ ఆల్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ కదా. ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీకి రైజ్ ఎప్పుడు వస్తుంది సార్? ప్రజా సమస్యల మీద ప్రతిసారి నిలబడి పోరాడుతున్నాడు, మనతో పాటు మాకు చేదోడుగా ఉన్నాడు. నెక్స్ట్ ఈ ప్రభుత్వం వస్తే ఈ అష్యూరెన్సెస్ మాకు ఉన్నాయి. పేరు నేను గారు మన స్టేట్మెంట్ ఏంటి? మేము వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వస్తే వెనక్కి ఇచ్చేస్తా ఉన్నాడు. మా నారాయణ ఏడు చేస్తాను ఫస్ట్ పొక్కలైన రెడ్డి వ్యవసాయ యోగ్యం కాకుండా దున్నించాడు ఆ 34,000 ఎకరాలు. చూసారా మీరు అమరావతి? అది అసాధ్యమేమో కాకపోవచ్చు. ఇప్పుడు నిజంగా వ్యవసాయ క్షేత్రాలు పునర్నిర్మించుకోండి మీరు. అమరావతి ఇంతకన్నా మాకు వద్దని చెప్పి 34,000 ఎకరాల్లో 10,000 ఎకరాలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంచుకుని మిగిలిన ఇచ్చేసింది అనుకోండి సార్. ఆ వ్యవసాయ యోగ్యంగా ఉన్నాయి అక్కడ? లేవు. ఆల్రెడీ అక్కడ ప్లాట్లు వేస్తున్నారు, రోడ్లకి ఏది పడితే చేసేసారు కదా, పొక్కలైన లాంటి దున్ని పడేసారు అట్లని. వ్యవసాయ యోగ్యం అయితే కాదు. ఇదే పని రేపు పొద్దున మళ్ళీ ల్యాండ్ పూలింగ్ లో 45,000 ఎకరాలు తీసుకుని అదే పని చేస్తే మరి నాని గారి స్టేట్మెంట్ మీరు చెప్పండి ఒకసారి. కాంట్రడిక్షన్ అని కదా. దాని బదులు ఉద్యమం చేస్తూ చూసారా ఏమనేమో లేపాం, శాశ్వతంగా సిఆర్డీకి అమరావతి రేడియస్ ఫిక్స్ చేస్తున్నాం. అమరావతి రైతులు ఒప్పుకోవట్లేదు అడిషనల్ గా ల్యాండ్ పూలింగ్ చేయడానికి. అలాగే ఇచ్చే భూములు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇవన్నీ బాగున్నాయి సార్. ఇందులో వైఎస్ఆర్సీపీ ఏది?
నా ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ ఏదంటే మీరు చెప్పినవి నాకు బాగున్నాయి, ఏకీభవిస్తున్నా. కానీ ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ నిలబడాలి కదా. ఇప్పుడు నారాయణ ఏంటంటే తుళ్ళ కొడిసేస్తున్నాడు. సిఆర్డీఏలో ఉన్న వాళ్ళందరూ బ్రైబుల్ తీసుకుంటారు కానీ పని చేయట్లే. కానీ ప్రజల తరఫున ఇదే పని వైఎస్ఆర్సీపీ చేస్తే ప్రతిపక్షంగా ఒక బాధ్యత అయితే ఉంది వాళ్ళ మీద. బాధ్యత కాదు సార్, ప్రజలకు భరోసా కదా. భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము నమ్మి 124 స్థానాలు ఇచ్చిన ఇల్లు మా కొంప ఉంచుతున్నారు. మాకు ఇష్టం లేకపోయినా భూములు లాక్కుంటున్నారు. మేము నమ్మి 124 స్థానాలు ఇచ్చిన ఈ ప్రభుత్వం మాకు ఇప్పటికీ న్యాయం చేయట్లేదు. యాజ్ ఫర్ యాజ్ 34,000 ఎకరాల్లో ఇవన్నిటికీ ఒక కార్యాచరణ వైఎస్ఆర్సీపీ పరంగా అదే వడ్డే శోభనాథేశ్వర గారు పెద్ద మనిషిని పెట్టి ఆయనతో చెప్పిస్తే, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఒక కేసీఆర్ గారు చేసిన పని కోదండరావు గారితో చెప్పించడమే కదా. చచ్చినట్టు అన్ని పార్టీలు కన్విన్స్ ఆయన వెనకాల చేయలేదా? ఈ అడ్వాంటేజ్ ఎందుకు తీసుకోరు? ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. మంగళగిరిలో సొట్టపడిన పెడతాం ఇవ్వడుకోవాలి నాకైతే అట్టర్ నాన్ సెన్స్ అంటాను. సో దీస్ థింగ్స్ నీడ్స్ టు ఇలాంటి వాటికి థింక్ ట్యాంక్ కనుక వైఎస్ఆర్సీపీలో ఉంటే ఎప్పటికప్పుడు పట్ లాడిస్తారు. క్షేత్రస్థాయిలో పనిచేయాలంటారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు అనుసంధానించబడ్డాయి అనుకోండి, ఇమ్మెన్స్ ప్రెజర్ ఆన్ గవర్నమెంట్ మీద ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ధైర్యం ఏంటి? వెనకాల వైఎస్ఆర్సీపీ లేదు, ఓన్లీ పెద్ద ఆయన వడ్డే సోమేశ్వర గారు ఒకలే ఉన్నారు. ఆయన ఏదో ఆయన గ్రామ సభల్లో గట్టిగా మాట్లాడుతున్నాడు, ఆయన శక్తికి తగ్గట్టుగా 4-5 కుర్రాలను పెట్టుకుని ముందుకెళ్తున్నాడు, దాంతో పని అవుతుంది, ఉన్నకాటికి నియంత్రిస్తున్నాడు. కానీ ఒక ప్రభుత్వం ఒక శాశ్వత గజెట్ ఇచ్చి ఒక ఇమ్మెన్స్ ప్రెజర్తో ఆయన లాభం వేసేసింది అనుకోండి పెద్ద ఆయన్ని, వాళ్ళకి దిక్కవరు? దిక్కులేని వాళ్ళుగానే అయిపోతారు. అదే వైఎస్ఆర్సీపీ ఉందనుకోండి, ఒక అరెస్ట్ చేయొచ్చు, 10 మందినే చేయొచ్చు. కానీ పార్టీ స్ట్రెంత్ ఈజ్ టోటలీ డిఫరెంట్ కదా. నిన్నటిదాకా అధికారంలో ఉన్నలే కదా మీరు. కానీ అమరావతి భూముల విషయంలో వైఎస్ఆర్సీపీకి ఏం చేయాలనే స్పష్టత లేదు. ఇదే వాళ్ళని అవగాహన కావాలి, స్పష్టతకి ముందు అవగాహన కావాలి. ఇప్పుడు ఆయన డెసిషన్స్ ఏవైతే తీసుకున్నారో 3 రాజధానులు ఇవన్నిటి మీద కన్విన్స్ ప్రజల్ని చేయగలగాలి. అది అక్కడ మెజరబుల్ ఫెయిల్యూర్. అది ఆయన ఏం రాకెట్ సైన్స్ చేయలేదు సార్. ఇప్పుడు న్యాయ రాజధాని కర్నూలు బెంచ్ తెచ్చి పడేస్తాను, ఇంకంతకన్నా ఇంకేం చేయరు అక్కడ. హైకోర్టు ఏం తరలేదు అక్కడికి. అది కన్విన్స్ చేయాలి కదా. అది మన లిస్టులో విభజన హామీల్లో కర్నూలుకి బెంచ్ ఉంది, అది నేను తేడానికి బృహత్తర కార్యక్రమం నిర్వర్తిస్తున్నాను. అందుచేత నేను న్యాయ రాజధాని కింద బెంచ్ కోసం ఇన్సిస్ట్ చేస్తూ ఈ పదాన్ని వాడుతున్నాను. బాగుంది కదా. అందులో హైకోర్టు తరలిపోతుందన్న మాధవం ఎక్కడుంది? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.